నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మెథడిస్ట్ చర్చ్ ప్రతినిధులు జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ భూములను పరిరక్షించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు సమాచారం. చర్చి విద్యా సంస్థల భూముల్లో కొందరు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చర్చి విద్యా సంస్థల పరిపాలన యథావిధిగా కొనసాగేందుకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీళ్ళకు ముందు మేము జైపాల్ గారు చేసాం, అంతకుముందు నెల్సన్ మాస్టర్, అంతకు ఎవరిని రానియలేదు. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేసినట్టు అక్కడ లోకల్ పోలీసులతో మీరు చెప్పాలి మేడం. మీరు అయితే రెండు మేడం, అయితే ఇది లాస్ట్ ప్రిన్సిపల్ రామ్మా రండి మేడం. మెథడిస్ట్ చర్చ్ హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ నుంచి 9 జిల్లాలో మంత్రులు గారు అంటే పాస్టర్స్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఈ ఒక నిరసన వ్యక్తపడడానికి కారణం ఏమంటే, నేను వచ్చి ఒక్క సంవత్సరం పైన అయింది. జహీరాబాద్ అనే టౌన్లో మా ఒక చర్చ్ మెథడిస్ట్ చర్చ్ జహీరాబాద్, ఆ చర్చిలోకి మమ్మల్ని ఎవరు కూడా రానియకుండా ఆడ ఎవరో గుర్తులేని వ్యక్తులు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కిల్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. అంత్యక్రియల హాజరైన ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పాడు. అనంతరం చివరి యాత్రలో పాల్గొని పార్థివ దేహాన్ని భుజాన మోశారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా హాజరయ్యారు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజులీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. సైబరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు జాయింట్ ట్రాఫిక్ సిపి సుప్రీత్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఆయన శిక్షణ కార్యక్రమాలు, ట్రాఫిక్ నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సజావుగా ట్రాఫిక్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సేవాభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. minor negligence actions అవుతాయి, ఓవర్ స్పీడ్ యాక్షన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా వీడియోస్ డిస్ప్లే చేస్తాం. పబ్లిక్ మారుతారా? మారుతారు. కొత్త కొత్త చేంజ్ అంటే రిటర్న్స్ వస్తారు వీడియోస్ బయట ఇంపాక్ట్ కొంతకాలం ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పటికీ పేరెంట్స్ సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ వస్తారు. సో నేను చేయకుండా
హుసేన్ జిందాబాద్ నినాదాల మధ్య హైదరాబాద్ లో హుసేన్ జిందాబాద్ వాక్ కొనసాగుతుంది. దారుల్-షిఫాలోని మైదాన్ ఏ గదీర్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు హజ్రత్ అబుల్ ఫజల్ అల్ అబ్బాస్ దర్గా, అషుర్ ఖాన్ ఫల్టాన్ మీదుగా గోల్కొండ కోట వరకు సాగుతుంది. వేలాది మంది భక్తులు పాల్గొంటున్న మార్గం మధ్యలో సబీల్ ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు చేశారు. అర్బయీన్ పాదయాత్ర స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. यजीद कर दिया बर्बाद घर का घर सारा जहां में ज़ैनब दिल गिर హైదరాబాద్ గౌలిదొడి ఐటీ పార్క్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలోని చమురు మార్కెటింగ్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. శుభ్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి పలు అంశాలపై మాట్లాడుతున్నారు. We would be requesting all the students and teachers to give a huge please give a big round of applause. We are truly privileged. Will be etched in our heart. Forces of protection or dekhbhal. Children are being brought up by their ammas. So a tree in their mother's name attributed to Mother Nature, Ma Bharati ko. ఆయన బాత్రూమ్ పోయిండు, ఆయన వాష్రూమ్ పోయిండు అంటారు. నిజంగానే ఒక గొప్ప వ్యక్తి చిన్న కార్యక్రమం చేసినా కూడా దేశాన్ని, సమాజాన్ని మారగలుగుతారు. ఇప్పుడు బాత్రూమ్ అయిపోయినాయి, మన భారతదేశాన్ని శుభ్రంగా ఉంచుకుందాము, పర్యావరణం కాపాడదాము అని వచ్చింది. చాలా సక్సెస్ అయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతాలకుంట టన్నెల్ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టుకు సందర్శన ఏర్పాట్లు అధికారులు పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్లతో కలిసి హెలిప్యాడ్ టన్నెల్ పనులు పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
అక్కడ పెట్టి అంటే ఆల్ మినిస్టర్స్ విల్ వేర్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ విల్ వేర్. మీడియా వాళ్ళదే మేజర్ ఇష్యూ. వాళ్ళు పరిగెత్తుకుని పక్కన వచ్చి పరిగెత్తి పడిపోవడం అన్నీ చేస్తారు. ఇప్పుడు మనమైతే నిదానంగా నడుచుకుంటూ వస్తాం, కానీ వాళ్ళు అట్లా రారు. పరిగెత్తుకుని వస్తారు, సైడ్ నుంచి వస్తారు, జంప్ చేస్తారు, అన్ని ఇబ్బంది లేదు. ఎస్ ఎస్. సో నన్ను అడిగితే వాళ్ళని ముందే ఇక్కడ ప్లేస్ చేసి పెట్టేసేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ మంత్రుల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణుగూరు, అశ్వాపురం, పీనపాక మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుకు నీటిని స్థానిక ప్రాంతాలకు అందించిన తర్వాత ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిరసన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయని ఆరోపించారు. లేదంటే ఇలా మూర్ఖత్వంగా తేపకి నలుగురు మంత్రులం ఏదో విహారయాత్ర లాగా విజిటింగ్ పెట్టుకొని వచ్చి మేము సందర్శించి వెళ్తామంటే చూసుకుంటూ ఊరుకోవడానికి ఇది అల్లాటప్ప పార్టీ కాదు. ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమంలో నుంచి తెలంగాణ సాధించిన పార్టీ. భవిష్యత్తులో ఇవే పునరావృతం అయితే మీకు తీవ్ర పరిణామాలు మంత్రులారా తప్పవని చెప్పి కాంతారావు గారి నాయకత్వం. తెలంగాణ, తెలంగాణ, రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.